పేదల పాలిట సంజీవనిగా 5 ఏళ్ల పాటు అద్భుతంగా పనిచేసిన 108, 104 వాహనాల వ్యవస్థ ఇప్పుడు నిర్వీర్యం అవుతోంది. కూటమి పాలకుల నిర్లక్ష్యం కారణంగా పేదలకు వైద్యం అందకుండా పోతోంది. హెల్త్ ఎమర్జెన్సీ వస్తే ప్రభుత్వ అంబులెన్సులు సమయానికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి వస్తోంది. ఈ ఖర్చు భరించలేని పేదలు తమ ప్రాణాలను గాల్లో పెట్టిన దీపాల్లా దేవుడిపై భారం వేసుకోక తప్పటం లేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గ్రామీణ పేదలు నానా ఇబ్బందులు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్ల పాటు 108, 104 వాహనాల సేవలకు చిన్నపాటి అంతరాయం కూడా కలగలేదు. గ్రామీణ పేదలకు ఈ వాహనాలే ప్రాణదాతలుగా ఉండేవి. అటువంటిది కూటమి అధికారంలోకి వచ్చాక వీటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసేయడంతో పేదలకు అత్యవసర పరిస్థితులు వచ్చినా సకాలంలో వైద్యం అందడం లేదు. తూర్పు ఏజెన్సీలో 11 మండలాలుంటే అడ్డతీగల, దేవీపట్నం మండలాల్లో అంబులెన్సులు అందుబాటులో లేవు. ఏదైనా అనారోగ్యం చేస్తే వేరే మండలం నుంచి వాహనం రావాలి. అది వచ్చేలోపు ప్రాణాలు ఉంటాయన్న గ్యారెంటీ లేదు. పాలకులు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆర్దిలి మండలంలో 22 పంచాయతీలు అండి, 99 గ్రామాలు ఉన్నాయండి. ఈ ఆరోగ్య కేంద్రంలో మనకి 108 లేని కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఏమైనా జ్వరాలు వచ్చినప్పుడు కానీ కాలు ఇరిగిపోయినా కానీ పైకి రాసేస్తున్నారు. కాకినాడ కానీ, రాజమండ్రి కానీ, రంపచోడవరం కానీ. అందువల్ల అది వచ్చే కారణంగా ఇబ్బంది పడుతున్నాం. అందుకు చోటుగా మళ్ళీగా వేరే మండలం నుంచి వేరే పిహెచ్సి గంగవరం కానీ, సోడవరం కానీ అక్కడి అంబులెన్స్ పెట్టుకున్నారు. అక్కడికి వచ్చేలోగా మా ప్రాణ పరిస్థితులు ఏంటండి, ఏమైనా మధ్యలో ఏమైనా అయితే మాకు ఎటువంటి సౌకర్యం లేదు. అందుకు తోడు మరలా మేము అంబులెన్స్ వచ్చే వరకు వెయిట్ చేయవలసి వస్తుంది. అంబులెన్స్ వచ్చే సమయానికి మాకు ఎటువంటి అపాయం వచ్చినా మాకు దానికి బాధ్యత ఎవరండి. అందు కారణంగా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏజెన్సీలో కూడా గిరిజన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుతోడు ఇది ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని అధికారులు దీనికి తక్షణమే చర్య తీసుకొని 108 అర్దిల్లు మండలంలో కేంద్రమైన అర్దిల్లో పర్మనెంట్గా చేయవలసిందని కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడి సఖినేటిపల్లి మండలానికి చెందిన 108 వాహనం మరమ్మతులు రావడంతో నిలిచిపోయింది. ఈ వాహనాన్ని లక్కవరం పిహెచ్సి పరిధిలో ఆపేశారు. 3 నెలలుగా ఈ మండలానికి 108 వాహనం అందుబాటులో లేదు. అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకుని 108 వాహనాన్ని పునరుద్ధరించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 2-3 నెలల నుంచి సఖినేటిపల్లి మండలంలో 108 అనేది అందుబాటులో లేదు. కారణం ఏంటి అని తెలుసుకుంటే 108 అనేది రిపేర్కి ఇచ్చారని చెప్తున్నారు. కానీ సఖినేటిపల్లి మండలం ఏదైనా ఒక ప్రమాదం జరిగితే మన లక్కవరం నుంచి 108 రావాలంటే చాలా సమయం పడుతుంది. అది కేవలం 2 మండలాలకి కూడా మన లక్కవరం పిహెచ్లో ఉండడం జరిగింది. ఎందుకంటే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరుగుతుంటే మనకి సఖినేటిపల్లిలో ఉన్నప్పుడు చాలా ఎర్లీగా వచ్చేది. కానీ ఇప్పుడు లక్కవరం పిహెచ్లో ఉండటం వల్ల 108 రావట్లేదు. కారణం ఏంటి అంటే 108 వెహికల్ రిపేర్లో ఉంది అనేది అంటారు. దయచేసి అధికారులు ఎవరైతే ఉన్నారో అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని వెంటనే మన సఖినేటిపల్లి మండలానికి నూతన 108 వెహికల్ ఇప్పించాలని కోరుతున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేది. కూటమి వచ్చాక ఆ చిత్తశుద్ధి కొరవడిందంటున్నారు స్థానికులు. పేదోడి వైద్యం పడకేసింది. నిరుపేదలకు సంజీవనిలా అండగా నిలిచిన 108 వాహనాలు మూలన పడ్డాయి. గత ఎన్నికల్లో ప్రభుత్వం మారగానే పాలకుల ప్రాధాన్యతలు మారిపోయాయి. గత ప్రభుత్వంలో పేదల ఆరోగ్యానికి ఎక్కడా లేని ప్రాధాన్యతలు ఇచ్చారు. కూటమి పాలకులు మాత్రం తమకు సంపన్నులే ముఖ్యము అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పేదల ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వ్యాపారులకు కట్టబెడుతున్నారు. పేదలకు వెన్నుదన్నుగా ఉంటున్న 108 వాహనాలను పడుకోబెడుతున్నారు. కాకినాడ జిల్లాలో పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా 108 వాహనాలు నిలబడ్డాయి. సంపన్నులకు ఏ అనారోగ్యం వచ్చినా వారు కార్పొరేట్ ఆసుపత్రులకు పోయి వైద్యం చేయించుకోగలరు. ఆసుపత్రులు ఎంత దూరంలో ఉన్నా వారికి పడవల్లాంటి కార్లు ఉంటాయి. మరి పేదలకు ఏ ప్రమాదమో ముంచుకొస్తే, ఏ రోడ్డు ప్రమాదమో తరుముకు వస్తే, రెక్కాడితే కానీ డొక్కాడని అభాగ్యుల ప్రాణాల మీదకు వస్తే వారు ఎక్కడికి వెళ్లాలి, ఎలా వెళ్లాలి అన్న ఆలోచనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ను 108 వాహనాలకు శ్రీకారం చుట్టేలా చేసింది. ఆ వ్యవస్థను ఎన్నో రెట్లు ఆధునీకరించి
1000కి పైగా అంబులెన్స్లతో బలోపేతం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇంత అద్భుతమైన వ్యవస్థను చంద్రబాబు నాయుడి ప్రభుత్వం నీరుగారుస్తోంది. కాకినాడ జిల్లాలో నిర్వహణ లేక మరమ్మతులకు నోచుకోక కాకినాడలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ ఆవరణలో ఓ మూలన పడేశారు. ఆలనా పాలనా లేక వాహనాలు తుప్పు పట్టేస్తున్నాయి. పేదల ఆరోగ్యానికి సంబంధించిన ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా, ఎక్కడ గుండెపోటు వచ్చినా, ఎక్కడ ఏ ఇతర ఇబ్బందులు కలిగినా సరే 108కి కాల్ చేయగానే రైమంటా వచ్చి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క బాధ సాధకాలని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేది. ఇప్పుడైతే ఈ అనేక చోట్ల ఇబ్బందులు జరుగుతున్నాయి. అనేక చోట్ల ఎక్కడ కాలు ఇరిగిపోయినా లేదా యాక్సిడెంట్లు అయినా అలా పడిగాపులు కాసుకునే పరిస్థితి వస్తుంది. దీన్ని ప్రభుత్వాలు వెంటనే గమనించాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కూటమి వచ్చిన తరువాత పేదలకు సంబంధించిన అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని జై భీమ్రావు భారత్ పార్టీ పీఏసీ సభ్యుడు ఏనుగుపల్లి కృష్ణ ఆరోపిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చాలామంది ప్రజలకి 108 అనేది మర్చిపోయారు. ఎందుకంటే 108కి ఫోన్ చేసిన ఒక ఫోటో అయినా సరే రావడం లేదు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం. మేము చాలా యాక్సిడెంట్లు అయినప్పుడు 108కి వెంటనే ఫోన్ చెప్పారా, ఇంత లేట్గా వచ్చారేటండి అంటే అసలు 108కి ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. మేమే ఆటో మీద వచ్చామని ఎంతోమంది చేతులు కాళ్ళు గుండెపోటు వచ్చినాయి. ఇంత ప్రజలకి ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా మరి కూటమి ప్రభుత్వం స్పందించకుండా 108 అనేది అంశాన్ని మెరుగుపరచకుండా మరి వైద్యానికి ప్రధాన వైద్యం మొదట జరిగే 108లో వైద్యం జరిగితే మిగతా వైద్యం హాస్పిటల్లో జరిగేది. ఇవాళ 108ని ప్రజలు మర్చిపోయే పరిస్థితికి దిగజారింది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా మరి డాక్టర్స్ మీద కానీ, ఈ ప్రజల మీద కానీ, విద్యార్థుల మీద పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉండడం వల్ల 108 కాదు ఇతర సంస్థలు కూడా మరి మరుగుపడిపోయే పరిస్థితి వస్తుంది. జిల్లాలో 108, 104 వాహనాల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో అపర సంజీవినిగా పేరుగాంచిన 108 వాహనాలకు సృష్టి చేసింది. దీంతో వాహనాల్లో ముందుకు కూడా కదలేని పరిస్థితుల్లో ఒక మూలన చేరిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నేను కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మూలన పడినటువంటి 108 వాహనాలను చూపించే ప్రయత్నం చేస్తాను. గత కొద్ది కాలం నుంచి కూడా ప్రభుత్వం సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల మరమ్మతులు గురైనటువంటి 108 వాహనాలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 23 వాహనాలను కేటాయించడం జరిగింది. అయితే ఎవరైతే రోడ్డు ప్రమాదానికి గురయ్యి అత్యవసర చికిత్స కోసం ఎదురు చూస్తున్నారో, అదేవిధంగా అనారోగ్యం పాలైన వారికి అపర సంజీవనిగా ఈ 108 వాహనం ఎంతో దోహదపడిందని చెప్పుకోవచ్చు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఈ 108 సర్వీసులను తీసుకొచ్చారు. ఆ తర్వాత రాష్ట్ర కాలంలో ఇదంతా ఎంతో ప్రాచుర్యం పొందింది. అదేవిధంగా ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు కేవలం 10 నిమిషాల వ్యవధిలో అక్కడ చేరుకుని ఆ క్షతగాత్రుల్ని లేదా రోగుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి లేదా ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇవెంతో దోహదపడ్డాయి. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక కొత్త వాహనాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈరోజు 108 వాహనాల దుస్థితి చాలా అగమ్య గోచరంగా మారిందని చెప్పుకోవచ్చు. వాహనాలన్నీ కూడా మరమ్మతులు గురి కావడంతో తీసుకొచ్చి వాటిని ఒక చోట పడేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ 108 వాహనాల దుస్థితి మీరు కళ్ళారా చూసారు కదా, ఏంటి గతంలో ఎట్లా ఉండేది? ఇది 108 వాహనాలు అట్టడుగు బలహీన వర్గాలకి, పేద ప్రజలకి, ముఖ్యంగా కొండ జాతిలోని ట్రైబల్ ఏరియా ప్రజలకి వాళ్ళకి దిక్కు దివాణం ఉండదు. అక్కడ ఆటోలు దొరకవు, ట్యాక్సీలు దొరకవు, ఏదైనా కేసు వస్తాయి. ఈ 108 సంజీవనిలాగా కొండ ప్రాంతాల వాళ్ళకి, సామాన్య ప్రజలకి, అన్ని ప్రాంతాల వారికి కూడా సంజీవనిలాగా ఉపయోగపడింది. దివంగత ముఖ్యమంత్రి ప్రీతం నాయకుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మానస పుత్రికగా పేరు పొందినటువంటి ఈ 108 వాహనాలు ఇవాళ జబ్బులు, రోగాలు, ప్రమాదాలు జరిగిన వాళ్ళ మాట దేవుడెరుగు. ఇప్పుడు వీటికి జబ్బులు జరిగి ఈ వాహనాలు ప్రమాదాల్లో ఉండి జిల్లా కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో పడి ఏడుతున్నాయి. రిపేర్ చేసే దిక్కు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు మన పేపర్లో చదివాను. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి తెలియజేస్తున్నాను. ఒక పిల్లకి ఆరోగ్యం బాగోలేక మంచం మీద పడి ఉంటే 108 కొడితే 108 రాలేదట. ఈలోగా ఆవిడ మరణం చెందడం జరిగింది. ప్రాణాన్ని రక్షించే సంజీవి లాంటి 108లే ప్రాణాలు పోగొట్టడానికి ఉదాహరణగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ మూలం పడి ఏడుతున్నాయని మరి
ప్రజలకి దిక్కు దివాణం లేదు. అందులోకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ 108ని పాత బళ్ళుల్ని ట్రబుల్లో ఉన్న బళ్ళను కూడా తీసి కొత్త బళ్ళను కూడా 108 ప్రవేశపెట్టి అందరికీ కూడా అందుబాటులో, ముఖ్యంగా యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి రోడ్ల పక్కన పడేస్తారు ఆ బాడీలని 108 ఫోన్ చేస్తే దారింపుడు పోయేవాళ్ళు వెంటనే ఆ 108 వచ్చి ఆ యాక్సిడెంట్ అయిన ప్రమాదం అయినటువంటి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ఎక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేరితే వాళ్ళ ప్రాణాలు కాపాడేటువంటి సంజీవని 108 పద్ధతి ఈ వాహనాలు ఈ చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇలాగ దిక్కు లేకుండా పడి ఏడుతున్నాయి, మూలం పడి. రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఆరోగ్యాన్ని భ్రష్టు పట్టిస్తోంది కూటమి ప్రభుత్వం. అన్ని ప్రైవేటు వ్యాపారుల చేతుల్లో పెట్టేస్తూ పేదల బతుకులు మరింత దుర్భరం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.